26. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు గుర్తింపు కోసమే. ఆధార్ అనేది పౌరసత్వం కాదు, నివాస ధృవీకరణ కాదని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ అన్నది. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీరు ఇదే ఆధార్ కార్డుని ఓటర్ కార్డుతో లింక్ చేస్తూ, అలాగే ఆధారు ప్లస్ మనకి ఏంటిది ఆ ఇన్కమ్ చూపెట్టేది ఉంటుంది, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఎందుకు మీరు లింక్ చేయట్లేదు? ఓటర్ కార్డుతో లింక్ చేసి ఆధారు, పాన్, ఓటర్తో లింక్ చేస్తే మనకున్న ఇన్కమ్ ఎంత, మనం ఎంత డబ్బులు వస్తున్నాయి, నాకు ఎంత పోతున్నాయి అనే విషయాలు మీకు తెలుస్తాయి. అట్లాగే నేను లోకలా నాన్ లోకల్ అనే విషయాలు తెలుస్తాయి. మరి మీరు అవి లింకు చేయకుండా ఇవాళ ఓటర్ కార్డులు ఓటర్లో తొలగించాలి 52 లక్షల మంది, కొంతమంది మరణించిందని, లేదంటే ఇవాళ ఇంకా కొంతమంది గుర్తింపు లేదని, కొంతమంది వాళ్ళు ఏది ఆ నియోజకవర్గాలు మారని, కొంతమంది 7 లక్షల మందికి డబుల్ ఓట్స్ ఉన్నాయని, ఇట్లా 52 లక్షల మంది బీహార్ ఎన్నికల్లో మీరు తొలగించిందే మంచిదే. దాన్నే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నారు మీరు. SIR ప్రక్రియ మంచిదే. సుప్రీంకోర్టులో అధికరణ 19 ప్రకారంగా నాకు ఎక్కడైనా జీవించే అధికారం ఉంది, ఎక్కడైనా ఓటేసే అధికారం ఉన్నప్పుడు నాకు ఇవాళ వాళ్ళు ఎక్కడికి పోయినా ఎట్లా తొలగిస్తారు? మీరు దాని ఓటర్ ఐడిని, తర్వాత పాన్ కార్డుని ఎలక్షన్ కార్డుతో ముడిపెడుతూ ఆన్లైన్లో అవకాశం ఇస్తే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఒకవేళ NRI అయినా సరే వాడు ఓటేయచ్చు కదా, లేదంటే ఇంకో రాష్ట్రానికి వ్యాపారం కోసం బతకడానికి పోయినా ఓటేయచ్చు కదా. ఆ అవకాశాన్ని మీరు ఎందుకు కల్పిస్తలేరు? సరే, చనిపోయిన వాళ్ళ ఓటు తొలగించండి, మాకు అభ్యంతరం లేదు. డబుల్ ఓట్లు ఉంటే తొలగించండి, అభ్యంతరం లేదు. కానీ ఈ లింక్ మీరు ఎందుకు చేయట్లేదు? మీరు ఇవాళ మేమంటున్నాం ఆధారు పౌరసత్వం కనుక, మరి భారత పౌరసత్వం అంటే ఏంటిది? మరి అందరికీ ఇవాళ పాస్పోర్ట్స్ ఉన్నాయి కదా, మరి అట్లాంటప్పుడు ఆధార్ అనేది అందరికీ అనివార్యం మీరు చేసినప్పుడు దాని యొక్క అర్థం ఏంది? మరి అది నివాస ధృవీకరణ పత్రం కానప్పుడు అసలు నివాస ధృవీకరణ పత్రం అంటే ఏంది? వాట్ ఈస్ డొమిసైల్? మరి మీరు నిర్ధారించండి, ఎలక్షన్ కమిషన్ నిర్ధారించండి వాట్ ఈస్ డొమిసైల్, లేదా కోర్టులు నిర్ధారించండి వాట్ ఈస్ డొమిసైల్. ఒక పౌరుని యొక్క ఓటు హక్కును డొమిసైల్ ఆధారంగా ఇస్తావా? ఏ ఆధారంగా ఇస్తావు చెప్పు. డొమిసైల్ ఆధారంగా ఇచ్చినప్పుడు డొమిసైల్కు ఆధార్ కార్డు డొమిసైల్ కింద ఎందుకు రాదు? ఆధార్ ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వద్దని పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకంటే దాని ఒక డొమిసైల్గా, ఒక నివాస ధృవీకరణ పత్రంగా, ఒక అంతర్గత వ్యవహారాలు అంటే ఆయన పూర్తి సమాచారం ఆయనది గోప్యంగా ఉంచడానికి సమాచారాన్ని ఆయన ఇస్తేనే ఇవ్వమని చెప్పేసి ఇవాళ ఆధార్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తయారు. ఆధార్ కేసులో అంత స్పష్టత ఇచ్చినప్పుడు మరి అది సభ్యత్వం కింద రానప్పుడు, మీకు ఎలక్షన్ కమిషన్ సభ్యత్వం కింద రానప్పుడు, లేదంటే అది పౌరసత్వం కానప్పుడు మీకు ఏంటిది? వాట్ ఈస్ పౌరసత్వం? ఇండియన్ సిటిజన్షిప్కి ఆధారం ఏంది చెప్పండి. మరి అట్లాంటి ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మీరు మారుస్తున్న క్రమంలో ఈ 56 లక్షల ఓట్లు తొలగించినప్పుడు మరి వీరెవరు అసలు? ఈ భారత పౌరుల, విదేశీయుల? వీళ్ళ డొమిసైల్ ఎట్లా నిర్ధారిస్తావు చెప్పు. ఆ డొమిసైల్ నిర్ధారించే కార్డు ఏంది నీ దగ్గర ఉన్నది? ఆధారం ఏంది చెప్పండి. సో వీటన్నిటిని చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు మీ 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 యొక్క చర్చ ప్రకారంగా మీరు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన దాని ప్రకారంగా ఇవాళ అంటే 4.6% ఓటు అనేది ఇవాళ మీ దృష్టిలో చెల్లట్లేదు. వాళ్ళంతా కూడా 50 లక్షల మంది అవుతున్నారు. సో వివిధ కారణాల వల్ల తొలగిస్తున్నప్పుడు తొలగించి ఓకే మంచిదే. కానీ మీరు ఓటర్ కార్డుకి, పాన్ కార్డుకి, అలాగే ఇవాళ ఆధార్ కార్డుకి లింక్ చేసి ఆయన డొమిసైల్ నిర్ధారించి ఒకే ఓటు, ఈ దేశంలో నువ్వు ఒకే ఎన్నిక విధానం అన్నప్పుడు ఒకే ఓటు ఉండాలి. సో ఒకే ఎన్నిక, ఒకే ఓటు. ఆ ఓటు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఓటేసే విధంగా ఇవాళ ఆన్లైన్ చేయాలి. ముసలోళ్ళు ఉంటారు, ముడిగోళ్ళు ఉంటారు, ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా వాళ్ళ ఓటు ఆన్లైన్లో వేసుకునే వాళ్ళ పరిస్థితి క్రియేట్ చేయాలి. ప్రతిదీ ఆన్లైన్లో మీరు ఇచ్చినప్పుడు దీన్ని ఎందుకు ఇస్తలేరు అనుమతి? ఓటును ఆన్లైన్లో వేసుకునే అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు? సో ఓటు ఆన్లైన్ వేసుకునే విధానం ఇవాళ అనివార్యం టెక్నాలజీ వచ్చిన తర్వాత. సో కాబట్టి ఆ ఓటు ఆన్లైన్లో చేసుకొని ఆన్లైన్లో రిసిప్ట్ వచ్చే విధంగా ఇవాళ కనుక ఏ ఓటర్ అయినా కూడా తన యొక్క ఓటు తను అనుకున్న పార్టీకి వేసిండా లేదా అని తనే నిర్ధారించుకునే విధంగా ఉంటే ఇలా అక్రమాలు జరిగే అవకాశం లేదు. ఎన్నికల కమిషన్
ఇలా విపరీతమైన అక్రమాలకు పాల్పడి ఇలా ఆంధ్రప్రదేశ్లో 56 లక్షల ఓట్లు గలంతైన విషయాన్ని ఇవాళ మీరే చెప్పారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో అంటే ఓట్ల ప్రక్రియను ఇలా ఆన్లైన్ రిగ్గింగ్ చేయించారు మీరు, ఈవీఎంలో రిగ్గింగ్ చేయించారు మీరే. ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. దుర్మార్గంగా మ్యానిపులేషన్ జరుగుతున్నాయి. దానికి మరి అవి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఓట్ అలర్ట్ ఆయన ఏదైనా ఆయనకే వచ్చినట్టుగా మళ్ళీ ఇంకెవరైనా ఓటేస్తే ఇమీడియట్లీ మెసేజ్ వచ్చే విధంగా, ఇమీడియట్లీ నీ ఓటు దొంగిలించిన మెసేజ్ వచ్చే విధంగా ఇవాళ ఎందుకు లింక్ చేస్తున్నారు? సో అవన్నీ కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ ఎన్నికల ప్రహాసనంగా మారకుండా ఎన్నికల ప్రక్రియ జయవర్ధనంగా ఇలా మారాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. ఈవీఎంల మ్యానిపులేషన్, ఈవీఎంల ట్యాంపరింగ్ అరికట్టాలంటే ఓటర్ కార్డుని పాన్ కార్డు, ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. డిస్క్ భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై హింద్.